శ్రీ వారాహీదేవి నవరాత్రులు 6వ రోజు పూజా విధానం. 4 శివచక్రాలు, ఒక శక్తి చక్రం వెరసి 5 చక్రాలతో పరివేష్టితురాలై కిరిచక్ర రథాన్ని అధిరోహించిన దేవతయే శ్రీ వారాహి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రూపాలే వరుసగా శ్రీ లలితాదేవి, శ్రీ శ్యామలాదేవి, శ్రీ వారాహి దేవతలేనని గమనించాలి. ఉదయం నుండి మధ్యాహ్నం లోపల శ్రీ వారాహి చిత్రపటం లేనప్పటికీ శ్రీ లలితాదేవి చిత్రపటం ఉంటే పూజను ఆచరించవచ్చు. ధ్యాన శ్లోకం. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం అని ధ్యానించిన తదుపరి ఈ నామాలను పఠిస్తూ మరల ధ్యానించాలి. ఓం ప్రకటయోగిన్యే నమః, ఓం గుప్తయోగిన్యే నమః, ఓం సంప్రదాయ యోగిన్యే నమః, ఓం రహస్య యోగిన్యే నమః, ఓం పరాపర రహస్య యోగిన్యే నమః, ఓం వారాహి దేవ్యై నమః, ఓం మహామహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞై నమః. నమస్తే 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 నమః. 4వ రోజున నివేదించిన హరిద్రాన్నమును ఈరోజు కూడా నివేదించాలి. శ్రీ లలితా సహస్రంలో సిద్ధ విద్య, సిద్ధమాత అనే 472, 473 నామాలు ఉన్నాయి. సకల సంకల్పములను, వాంఛలను సిద్ధింపచేయు విద్యయే సిద్ధ విద్య. పవిత్ర మనస్సుతో, శుచిగా, భక్తితో, చక్కని ఉచ్చారణతో, సరియైన పద విభజనతో శ్రీ లలితా సహస్రాన్ని చదివితే చాలు. సంకల్పములను సిద్ధింపచేయు విద్య కనుక సిద్ధ విద్య అనబడుతున్నది. అలాగే సిద్ధులకు కూడా మాతయే సిద్ధమాత. సిద్ధులనగా అనిమాది సిద్ధులు. ఈ అనిమాది 8 సిద్ధులనే అష్టసిద్ధులు అంటారు. వీరు 1వ చక్రమైన త్రైలోక్యమోహన చక్రంలోని దేవతలని భావించాలి. 1. అనిమా సిద్ధి, తన స్వరూపాన్ని చిన్నదిగా చేసుకోవడం. 2. మహిమా సిద్ధి, స్వరూపాన్ని పెద్దదిగా చేసుకోవడం. 3. గరిమా సిద్ధి, శరీరాన్ని బరువు చేసుకోవడం. 4. లఘిమా సిద్ధి, శరీరాన్ని తేలిక చేసుకోవడం. 5. ప్రాప్తి సిద్ధి, జ్ఞానేంద్రియాలతో దూర విషయాలను గ్రహించడం. 6. ప్రాకామ్య సిద్ధి, అభీష్టములను నెరవేర్చుకోవడం. 7. ఈశిత్వ సిద్ధి, శక్తి సామర్థ్యాలను ఇతరుల యందు కలిగించడం. 8. వశిత్వ సిద్ధి, సర్వం తనకు వశమవడం. అలాగే స్వతహ సిద్ధులు, జ్ఞానసిద్ధులు కలవు. ప్రతి జీవిని కంటికి రెప్పలా కాపాడే తల్లే ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవతైన సిద్ధమాత. ఈ తల్లికి ఆజ్ఞాచక్ర నివేదనాన్ని 6వ రోజైన నేడు వారాహి నివేదనగా నివేదించాలి.